India's one and only university having the IIT academic collaboration. ఈ యూనివర్సిటీ నుంచి మేడం డైరెక్ట్లీ ఎలాంటి ఎగ్జామ్స్ రాయకుండా ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా ఐఐటికి వెళ్ళి మీరు అక్కడ ఐఐటిఎన్స్ తో పాటు కూర్చొని చదువుకోవచ్చు. సూపర్. ఇట్ ఈస్ నాట్ ఇంటర్న్షిప్ ఆర్ ఇట్ ఈస్ నాట్ ట్రైనింగ్. 7 IITs తోని మనము అకాడమిక్ కొలాబరేషన్ టైఅప్ అయి ఉన్నాం మేడం. లైక్ ఐఐటి ఢిల్లీ, ఐఐటి కాన్పూర్, ఐఐటి జోధ్పూర్, ఐఐటి భిలాయ్, ఐఐటి గాంధీనగర్, ఐఐటి రోపర్, ఐఐటి జమ్మూ అండ్ దానితో పాటు IIIT హైదరాబాద్, IIIT ఢిల్లీ అండ్ అట్ ద సేమ్ టైం బిట్స్ పిలానీ. ఐఐటి నుంచి ఏ సెమిస్టర్ మీరు చదువుకుంటారో ఆ సెమిస్టర్ మార్క్ షీట్ ఏదైతే ఉంటుందో డైరెక్ట్ ఐఐటి స్టూడెంట్స్ కి ఏదైతే వస్తుందో అదే మార్క్ షీట్ మీకు కూడా వస్తుంది. 8 సెమిస్టర్లకు గాను 4 సెమిస్టర్లు జేకే లక్ష్మీపతి యూనివర్సిటీలో చేస్తారు. ఇప్పుడు 1 year మొత్తం ఒక ఐఐటిలో చేయొచ్చు. లేదండి నేను 4 సెమిస్టర్స్ మీరు బయటకు వెళ్ళడానికి ఆప్షన్ ఇస్తాను కదా. 4 అంటే 2 years కి 2 IITs చూస్ చేసుకోండి. లేదు అంటే 4 సెమిస్టర్స్ కి 4 IITs కి వెళ్ళొచ్చు. ఇది చాలా బాగుందండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఎలాంటి ఎగ్జామ్స్ రాయకుండా ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా ఐఐటికి వెళ్ళి మీరు అక్కడ ఐఐటిఎన్స్ తో పాటు కూర్చొని చదువుకోవచ్చు. సూపర్. డైరెక్ట్ ఐఐటిలో కూర్చొని స్టూడెంట్స్ తో పాటు వాళ్ళ బెంచ్ లో కూర్చుంటారు, వాళ్ళ హాస్టల్స్ లో ఉంటారు. వాళ్ళ సెమిస్టర్ మేము అయితే వస్తే మీకు కూడా అదే సెమిస్టర్ మేము వచ్చే విధంగా అకాడమిక్ కొలాబరేషన్ ఉన్న ఏకైక యూనివర్సిటీ ఇండియాలో దట్ ఈస్ అవర్ జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఫ్యాకల్టీ ఐఐటి, ఎన్ఐటి ఆ టైప్లో అక్కడి నుంచి పిహెచ్డి, బీటెక్ కానివ్వండి, ఎంటెక్ కానివ్వండి, పిహెచ్డి కానివ్వండి, రీసెర్చ్ కానివ్వండి ఆ టైప్ ఆఫ్ హైయర్ ఇన్స్టిట్యూషన్స్లో కంప్లీట్ చేసిన ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అందుబాటులో ఉన్న ప్లేస్ మన జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. వరల్డ్ క్లాస్ ఎక్స్పోజర్ కావాలంటే, గ్లోబల్ ఎక్స్పోజర్ కావాలంటే ఆప్ట్ ఫర్ జేకేఎల్యూ. మెయిన్గా మన తెలుగు వాళ్ళ కోసం నేను చెప్తున్నా, మార్కెట్లో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ బీటెక్లో మీరు చదువుకోవాలి అంటే మాత్రం సిటీలో ఉన్న యూనివర్సిటీని మనం చూస్ చేసుకున్నప్పుడు ఎందుకంటారు అలా? ఎందుకు అని అంటే మంచి ప్రొఫెసర్లు ఎక్కడికి వస్తారంటే సిటీలో ఉన్న మంచి యూనివర్సిటీకి వస్తారు. అండ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఉన్నప్పుడు ఏంటంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కూడా స్టూడెంట్ కి ఇంటర్న్షిప్స్ కో ట్రైనింగ్ కో వెళ్ళడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అందుకే ప్రతి స్టూడెంట్ మీరు వెళ్ళాలి బీటెక్ కి, అదర్ స్టేట్స్ కి వెళ్ళాలనుకున్నప్పుడు ప్లీజ్ ఒక్కసారి చెక్ చేసుకోండి. సిటీలో ఉన్న యూనివర్సిటీకి వెళితే అన్ని అందుబాటు, మీకు ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, క్వాలిటీ ప్రొఫెసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, లేదంటే కనెక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి 100% స్టూడెంట్కి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. జైపూర్ రైల్వే స్టేషన్ నుంచి కూడా 1/2 hour జర్నీ. అంటే ఏంటంటే కనెక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దిగిన వెంటనే ఓలా కొడతాం, ఊబర్ కొడతాం, ర్యాపిడో కొడతాం, అవన్నీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి వస్తారు. మన స్టూడెంట్స్కి ఇన్ క్యాంపస్ హాస్టల్స్ ఉన్నాయి. మనం కావాలంటే జొమాటో, స్విగ్గీ కూడా పెట్టుకుంటున్న స్టూడెంట్స్. ఎడ్యుకేషన్ అంటే చదువు ఒకటే కాదు, అన్ని కలిసి వస్తేనే స్టూడెంట్ లైఫ్ బాగుంటది. ఇది ఇంకొక మంచి పాయింట్ అండి. కాలేజీకి సంబంధించి సెంటర్ ఆఫ్ ద సిటీలో ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ మేడం. ఈ యూనివర్సిటీ వచ్చేసి మేడం జేకే గ్రూప్స్ కి సంబంధించిన యూనివర్సిటీ. జేకే గ్రూప్స్ లో జేకే పేపర్ అవ్వచ్చు, జేకే సిమెంట్ అవ్వచ్చు, జేకే టైర్స్ అండ్ జేకే ఫెన్నర్ అండ్ దాంతో పాటు రేమండ్స్. ఇంటర్మీడియట్ 12th లో 95% అబోవ్ వస్తే 50% స్కాలర్షిప్ ఉంది. 90 to 95 వస్తే 30% వేవ్ ఆఫ్ ఉంది. 85 to 90 వచ్చేసరికి 20% వేవ్ ఆఫ్ ఉంది. 75 to 85 వచ్చేసరికి 10% వేవ్ ఆఫ్ మన యూనివర్సిటీ ఫీజులో. అండ్ దానితో పాటు జేఈలో మన స్టూడెంట్స్ కి 95% అబోవ్ వస్తే 100% స్కాలర్షిప్. ₹1 కూడా మీరు యూనివర్సిటీకి కట్టాల్సిన అవసరం లేదు. 90 to 95 ఉంది అనుకోండి మేడం, మనకు స్కాలర్షిప్ 75% ఉంటుంది. 85 to 90 ఉంది అనుకోండి 50% స్కాలర్షిప్ ఉంది. అండ్ 80 to 85 అనుకోండి 30% స్కాలర్షిప్ ఉంది. 75 to 80 అనుకోండి 20% స్కాలర్షిప్ ఉంది. 70 to 75 అనుకోండి 10% స్కాలర్షిప్. ఇప్పుడు మన దగ్గరికి చదువుకుంటున్న స్టూడెంట్స్ కి దే ఆర్ ఎలిజిబుల్ టు గో ఫర్ ఎడ్యుకేషన్ లోన్. ప్రధానమంత్రి విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ కూడా మన యూనివర్సిటీ స్టూడెంట్స్ కి ఎలిజిబిలిటీ ఉంది. వితౌట్ ఎనీ కొలెట్రాల్, ఎలాంటి ప్రాపర్టీ అష్యూరెన్స్ పెట్టాల్సిన అవసరం లేకుండా 7.5 lakhs వరకు ప్రధానమంత్రి విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ తీసుకునే అవకాశం కూడా మన గవర్నమెంట్ యూనివర్సిటీ వాళ్ళకి కల్పిస్తుంది స్టూడెంట్స్. సో ఇక్కడ ఏమేమి కోర్సెస్ ఉన్నాయండి మేడం? మనకు బీటెక్ లో వచ్చేసరికి స్టూడెంట్స్ కి కంప్యూటర్ సైన్స్ లో కంప్యూటర్ సైన్స్ కోర్ ఉంది అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ. ఈ 4 courses ఆర్ ఫ్రమ్ కంప్యూటర్ సైన్స్. అండ్ ఈసీఈ, VLSI
మాత్రమే ఉంది. అంటే ఓన్లీ 5 కోర్సెస్ మాత్రమే మనకు బీటెక్ లో స్టూడెంట్స్ కి అందుబాటులో ఉంది. మేడం ఇదంతా కూడా టోటల్లీ ఇండస్ట్రీ ఫోకస్డ్ కరికులం ఉంటుంది మేడం యూనివర్సిటీలో. అంటే ప్రతి స్టూడెంట్ కి ఇప్పుడున్న జనరేషన్ ఎవ్రీడే అప్డేట్ అవుతుంది. వచ్చిన తర్వాత ఈ అప్డేట్ వరల్డ్లో మన స్టూడెంట్స్ కూడా నిలబడాలి అన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు కూడా అంతే అప్డేటెడ్ ఉండాలి. కాబట్టి మనదంతా ఫోకస్ చేసేది టోటల్లీ ఇండస్ట్రీ ఫోకస్డ్ కరికులం మాత్రం మనము ఫోకస్ చేస్తాం స్టూడెంట్స్కి. మెజారిటీ సెక్షన్ కూడా హై క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఫ్రమ్ ఐఐటి, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ ఇక్కడ నుంచి వచ్చిన ఫ్యాకల్టీ మన దగ్గర 90% ఉన్నారు ఇక్కడ మన దగ్గర. అంటే ప్లేస్మెంట్స్ అయితే 100% గ్యారంటీ మన యూనివర్సిటీ ఇస్తుంది. నేమ్ ద కంపెనీ లైక్ ఐబిఎం, ఇన్ఫోసిస్, గూగుల్, మైక్రోసాఫ్ట్, డెలాయిట్, మీరు ఎటువంటి కంపెనీ తీసుకున్నా అన్ని కంపెనీస్తో మన యూనివర్సిటీ టైఅప్ అయ్యి ఉంది. మనకి ఇదంతా చూసుకుంటే ఇవన్నీ కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ మేడం. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఆఫ్ ఐబిఎం ఉంది మన దగ్గర, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, తర్వాత టీసీఎస్ది అండ్ యుఐపాత్, ఒరాకిల్, వీటికి సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ మనకు ఇన్ క్యాంపస్లో అందుబాటులో ఉన్నాయి. అంటే వాళ్ళే మొత్తం సిస్టమ్స్ అన్ని బిల్టప్ చేసి వాళ్ళ సాఫ్ట్వేర్ని ఇక్కడ ఇన్స్టాల్ చేసి వాళ్ళ ట్రైనర్స్ ఎవ్రీ సెమిస్టర్ ఇక్కడికి వస్తారు. వచ్చి వాళ్ళకు ట్రైనింగ్ కూడా మన స్టూడెంట్స్కి ఇస్తారు. దానికి సంబంధించిన సర్టిఫికేషన్స్ కూడా మన స్టూడెంట్స్కి అందుతాయి. ఇదంతా కూడా టోటల్లీ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ మేడం. బ్లాక్ మొత్తం కూడా మన స్టూడెంట్స్ ఏదైనా కొత్తగా ఇన్నోవేషన్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అవ్వచ్చు, ఏదైనా బిజినెస్ స్టార్ట్అప్ చేద్దాం అనుకున్న స్టూడెంట్స్ అవ్వచ్చు, నీతి ఆయోగ్ ద్వారా మన అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కి ఎవ్రీ ఇయర్ ఫండ్స్ రిలీజ్ అవుతుంటాయి. బిజినెస్ స్టార్ట్అప్ చేయడానికి ఫండింగ్ ఇస్తూ స్టూడెంట్స్ని ఎంకరేజ్మెంట్ ఇచ్చే విధంగా మన స్టూడెంట్స్కి ఈ విధంగా అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ మేడం. అంటే ఈ స్టార్ట్అప్స్ టైంలో కూడా మనకి ఏమన్నా స్టైఫెన్స్ లాగా, అంటే మనమే ఇన్నోవేట్ చేసింది కాబట్టి అది మనకు కూడా ఏదన్నా కొంచెం. ఆల్రెడీ మన దగ్గర చదువుకుంటున్న స్టూడెంట్స్ 3rd ఇయర్ కంప్లీట్ అవ్వక ముందే నెలకు 1,00,000 సంపాదిస్తున్న స్టూడెంట్ కూడా నేను చూసాను మేడం. సూపర్. ఇదంతా కూడా మనకు 2 ఫ్లోర్స్ ఉంటుంది మేడం లైబ్రరీ. ఇలాంటిది ఇంకో లైబ్రరీ ఉంది మనకు. గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడాను వీళ్ళకు రీడింగ్ రూమ్ టైప్, అంటే బుక్స్ తీసుకొని చదువుకోవడానికి అవకాశం ఇచ్చే విధంగా లైబ్రరీ. ఈ విధంగా అంతా కూడా సిట్టింగ్ ఏరియా మేడం. ఇదంతా చాలా స్పేషియస్ ఉంది, చాలా స్పేషియస్, పెద్దది మేడం బాగా. అవును. మొత్తం ఈ లైబ్రరీలో మనం అన్ని డిపార్ట్మెంట్స్ కి సంబంధించి, పర్సనాలిటీ డెవలప్మెంట్ కి సంబంధించి అన్ని అవైలబుల్ ఉంటాయి. అన్ని బుక్స్ ఉన్నాయి, జర్నల్స్ ఉన్నాయి, థీసిస్ ఉన్నాయి, మన ప్రొఫెసర్స్ రాసినవి. కంప్యూటర్ సైన్స్ కి అయితే మెయిన్ గా మనకు కావాల్సినవి ఏఐకి సంబంధించిన బుక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్వి, దాంతోపాటు డేటా సైన్స్ సంబంధించిన బుక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఉన్న ప్లేస్ ఇది మేడం. టోటల్లీ స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ అంటే జిమ్ ఇలాంటివన్నీ, పైన జిమ్ ఉంటుంది మేడం. ఓకే. మ్యూజిక్ క్లబ్ ఉంది, డిజైన్ క్లబ్ ఉంది, రోబోటిక్స్ క్లబ్ ఉంది. దీని వెనకాల ఇక్కడ క్లబ్స్ కూడా చాలా ఉన్నాయి, స్టూడెంట్స్ క్లబ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి మేడం. ఇలా మనకు అన్ని వాలీబాల్ కోర్ట్ అవ్వచ్చు, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్ బాల్, కబడ్డీ, ఫుట్బాల్, అథ్లెటిక్ గ్రౌండ్స్, అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మేడం ఒక 15-16 ఎకర్స్ వరకు టోటల్లీ స్పోర్ట్స్ ఏరియా అటువైపు ఉంటుంది మొత్తం. ఎవ్రీ డే 4 o'clock కి ట్రైనర్ వస్తారు. ప్రతి స్పోర్ట్స్ సంబంధించిన ట్రైనర్ ఉంటారు. 4 to 7 దాకా వాళ్ళు అవైలబిలిటీలో ఉంటారు ఇక్కడే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత బాయ్స్ హాస్టల్ ఇది. ఈ బాయ్స్ హాస్టల్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా టేబుల్ టెన్నిస్, ఇండోర్ స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయి అవన్నీ అక్కడ ఉంటాయి గ్రౌండ్ ఫ్లోర్ లో. అమ్మాయిల హాస్టల్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా ఇండోర్ స్పోర్ట్స్. స్టూడెంట్ కి ఇప్పుడు బయటికి పైనకి అయితే ఫస్ట్ ఫ్లోర్ కి అయితే ఎవరు అలో లేదు, ఇంక్లూడింగ్ పేరెంట్స్ కూడా. బాయ్స్ హాస్టల్లోకి కానివ్వండి, గర్ల్స్ హాస్టల్కి కానివ్వండి, లోపలికి అలో అయితే లేదు. ఏదన్నా గ్రౌండ్ ఫ్లోర్ లో మాడుకోవచ్చు. సపరేట్ గా పేరెంట్స్ వెయిటింగ్ రూమ్ ఉంది, అటు పక్కన ఇండోర్ స్పోర్ట్స్ ఆ టైప్ లో కంఫర్టబిలిటీ ఏ విధంగా క్రియేట్ చేయాలో అన్ని విధాలు క్రియేట్ చేసి పెట్టింది మన యూనివర్సిటీ. మెస్ ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, 2 ఫ్లోర్లు ఉంటాయి మెస్. ఓకే. వావ్, చాలా హ్యూజ్ ఉందండి. ఎంత కెపాసిటీ అండి ఇది? ఇది కింద 500 కెపాసిటీ, పైన 500 కెపాసిటీ. టోటల్ 1000 కెపాసిటీ ఉంటుంది. 1 time సిట్టింగ్ 1000 మంది తినే అవకాశం ఉండే విధంగా మెస్ ఇది. ఏ టైమింగ్స్ నుంచి అవైలబుల్ అండి ఇది? ఓపెన్ 12 to 2 లంచ్ ఉంటుంది మేడం. ఓకే. మళ్ళీ 7:30కి డిన్నర్ ఏర్పాటు చేస్తారు. మధ్యాహ్నం 4:30కి స్నాక్స్ ఉన్నాయి. ఓకే. మార్నింగ్ టిఫిన్ ఉంటుంది మళ్ళీ. ఓకే ఓకే. ఇక్కడ సేఫ్టీ, సెక్యూరిటీ పరంగా ఎలా ఉంటుందండి మేడం? ఇదంతా కూడా SIS సెక్యూరిటీ. స్టూడెంట్ కి అన్ని కూడా ట్యాబ్ సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు మెస్కి ఎంటర్ అయినప్పుడు కూడా ట్యాబ్ సిస్టమ్, స్టూడెంట్ ఐడి ట్యాబ్ చేయాల్సి ఉంటుంది. వెన్ కమింగ్ టు లైబ్రరీకి వెళ్ళినా, ల్యాబ్స్ కి వెళ్ళినా కూడా వాళ్ళ అటెండెన్స్ ఉంటుంది. ఈ అటెండెన్స్ ప్రతిదీ మనకు వాళ్ళ పోర్టల్లో అప్డేట్ అవుతుంటది. స్టూడెంట్ ఎక్కడున్నారు, ఏ టైంకి అనేది కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం కూడా ఉంది. వెరీ సేఫెస్ట్ ప్లేస్ మేడం. అంటే యాక్చువల్గా జైపూర్ సిటీయే వెరీ సేఫ్ సిటీ. ఫ్యూచర్ ఎన్ని కష్టాలన్నా తట్టుకొని ఖచ్చితంగా ఐఐటి కొట్టాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది పర్ఫెక్ట్. ది బెస్ట్ యూనివర్సిటీ అండ్ వన్ అండ్ ఓన్లీ యూనివర్సిటీ. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ, ఒక 7 IITs కి వెళ్ళొచ్చు, 2 IIITs కి వెళ్ళొచ్చు, బిట్స్ పిలానికి వెళ్ళొచ్చు కదా మేడం. ఇంకా మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే బిట్స్ పిలానికి మన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి
సిజిపిఏ వాటితో ఏం సంబంధం లేదు. జస్ట్ ప్రాపర్ కండక్ట్, అంటే యూనివర్సిటీలో ఉన్నప్పుడు మంచి ప్రొఫెసర్స్తోని ఇంటరాక్షన్లో కానివ్వండి, అండ్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాపర్ చదువుకున్న స్టూడెంట్స్కి ప్రొఫెసర్సే లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఇచ్చి దే ఆర్ సెండింగ్ దేర్ స్టూడెంట్స్ టు బిట్స్ పిలాని. ఓకే. బిట్స్ పిలానికి వెళ్ళి అక్కడ స్టూడెంట్స్ 8th సెమిస్టర్లో ప్రాజెక్ట్ చేయడానికి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ప్రాజెక్ట్ చేయడానికి దే ఆర్ గెట్టింగ్ ద ఎలిజిబిలిటీ ఫ్రమ్ జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. మన జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ ఫీజు కూడా కట్టాల్సిన అవసరం లేదు 8th సెమిస్టర్ కి. ఎస్, ఆల్ రౌండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అవ్వాలి మనం అనుకుంటే మాత్రం ది బెస్ట్ యూనివర్సిటీ మన జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ.